ఈ ఇందిరా మిల్ల కార్యక్రమంలో బీజేపీల గురించి మాట్లాడిండు. ఇది చూడరే, బెంగాల్ కథలు ఇక్కడ నడవై. ఇది పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆ కథలు అంటే ఇక్కడ నడవయట. కొందరు తెలంగాణ టార్గెట్ అని అంటున్నారు, కొందరు ఏం కాదు బీజేపీ అంటారు. ఇప్పుడు మీరు అందరూ నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసి ఉంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలందరూ బండి సంజయ్ అధికారిక గృహంలో అందరు కలిసిరు. అందరు ఎంపీలు, నితిన్ నవీన్ గారు అందరు కలిసిరు. నితిన్ నవీన్ గారు ఎంపీలందరికీ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ముందలు పోవాలి. అది రేవంత్ రెడ్డికి తెలుసు. వాస్తవానికి వాళ్ళ టార్గెట్ తెలంగాణ నెక్స్ట్. ఎందుకంటే ఢిల్లీకి వచ్చిరు, అంటే టఫ్ కాంపిటీషన్ ఉన్న ప్రాంతాల్లో. ఢిల్లీ తర్వాత మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ ఒకటి, ఇక మిగిలింది ఏంటంటే 8 పార్లమెంటు సీట్లు గెలిచిన తెలంగాణనే టార్గెట్. సో ఆ 8 మంది ఎంపీలతో కలిసి బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నవీన్ సమావేశం ఏర్పరచుకున్నాడు. తర్వాత ఎప్పటికప్పుడు ఈ బీజేపీలో ఉన్న ఎంపీలు నిన్ననో మన్నో కిషన్ రెడ్డి ఇంట్లో కూడా మళ్ళీ విందు ఏర్పాటు చేసుకొని మళ్ళీ కలిసే ప్రయత్నం చేశారు. సో అందరు కలిసి ఐకమత్యంగా వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలను తొలగించుకొని ఐకమత్యంగా ముందరు పోతున్నారు. అధికారమే లక్ష్యంగా కేంద్ర బీజేపీ నాయకత్వ సూచనల మేరకు ఈ సినిమా అంతా జరుగుతూ ఉన్నది గత 4-5 రోజులకి వెళ్ళి. మరి రేవంత్ రెడ్డికి దడుస్తున్నట్టు కొడుతుంది. కొందరు తెలంగాణ టార్గెట్ అంటున్నారు, మరి ఆయన్ని కథ నడవంటారు. మీ బీజేపీ వాళ్ళు కూడా ఓడగొచ్చే పని ఏం లేదు. నన్ను అడిగితే బీఆర్ఎస్ వాళ్ళతో కూడా పని ఏం లేదు నేను ఓడగొట్టేందుకు. నీ కాంగ్రెస్ లో ఉన్న రాజగోపాల్ అసంటోళ్ళు 4 అయితే చాలు, నువ్వు కథమే. మీరు చేసే లంగా కథలు మొత్తం వాళ్ళే చెప్తారు, మీరు చెప్పి అక్కర్లేదు మన వాళ్ళతో. ఈ కథ నడవాట, కథలు నడ. మరి నీ కథలు ఏ పార్టీ నడుస్తున్నావు చెప్పరాదు. నువ్వు మందిని ముంచే కథలు బాగా నడుస్తాను, నీకు ఇది మాత్రం పక్క. మందిని ముంచే కథలు బాగా నడుస్తున్నాయి, ఇక వేరే కథలు అంటే దేవుడు ఎరిగిన ఆయన, నాకు తెలియదు. ఇక అక్కడ మమత వదిలిపెట్టిందేమో, కానీ ఇక్కడ మా కార్యకర్తలు వదిలిపెట్టారు. అంటే మీ కార్యకర్తలు అంటే పచ్చ కాంగ్రెస్ కార్యకర్తల, 3 రంగుల కాంగ్రెస్ కార్యకర్తల, రేవంత్ రెడ్డి యనుమల కార్యకర్తల? ఇదో పెద్ద డౌట్ ఉన్నది మాకు. ఇప్పుడు నీ కార్యకర్తలు అంటే మా కార్యకర్తలు నీకు 3 ఉన్నాయి, ముచ్చటగా 3 ఉన్నాయి. నీది ఏదో ఒక కార్యకర్త పేరు చెప్పాలి. అయితే పచ్చ కాంగ్రెస్ కార్యకర్తల పేరు అని చెప్పు, లేదంటే 3 రంగుల కార్యకర్తల పేరు చెప్పు, లేదంటే లాస్ట్కి యనుమల కార్యకర్తలు ఉంటాయి. ఇప్పుడు రోహిన్ రెడ్డి, వేం పేరు ఇంకొక అంటాడు వేం నరేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొరెరెడ్డి, ఇదంతా యనుమల కార్యకర్తలు. అంతా ఆ కాంగ్రెస్కి సంబంధం లేదు, నా బీఆర్ఎస్కి సంబంధం లేదు, నా బీజేపీకి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఎల్లుంటే గదే పార్టీ. ఇంకా బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్ట. నీ అక్కన అదిరిందా వాళ్ళకి దెబ్బకే? అదిరిందా? అదే ఐటీ, ఈడీ, సిబిఐలతో గెలవాలనుకుంటారని ఫైర్ అవుతుంట. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా దిగితే నీ ఓటుకు నోటు కేసులో అలా పెట్టి నూకోవచ్చు. ఇప్పుడు పొద్దుకు తలగా నిన్ను ఓటుకు నోటు బరి వత్తలా దొరికినావు 50 లక్షల కడలతో. వాళ్ళు ఫోకస్ చేస్తే నువ్వు అవుటే. ఇక రాష్ట్రంలో కరువు రావాలని కొందరు పక్క రాష్ట్రాలకు పోయి చేతబడులు చేస్తారట. అయినా దేవుడి దయ మా పైనే ఉంది, అందుకే వర్షాలు పడ్డాయి. చేతబడి తిరగబడితే అష్టదిగ్బంధనమేట. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేకపోతున్నారట. కూకట్పల్లిలో ఇందిరా మిల్ల టవర్ శంకుస్థాపన. మైనార్టీస్ ఎక్సలెన్స్ సమిట్కు కూడా హాజరైనట్ట. మరి ఆ వార్తలు రాయలే. మైనార్టీస్ అంటే అలా రేవంత్ దిన్ వాళ్ళ మీటింగ్ వేయండు. వేయండు రేవంత్ దిన్ వాళ్ళ మీటింగ్ వేయండి ఆయన, అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చేతబడి గురించి మాట్లాడుతాండే. తెలంగాణ రాష్ట్రం అనుకుంటుంటే రేవంత్ రెడ్డి ఏమైనా చేతబడి చేసిండా? ఏమని తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా, తెలంగాణ రాష్ట్రం ఉన్న కాలువల నుంచి రైతాంగా నీళ్లు రాకుండా రేవంత్ రెడ్డి ఏమైనా చేతబడి చేసిండా? యనుమల చేతబడి దాని పేరు. అట కూడా ఏమైనా చేసినా డౌట్. మరి వాళ్ళు చేతబడి చేసినట్టున్నావు. సరే వర్షాలు పడ్డాయి, భగవంతుని దగ్గర రైతులు బయటపడరు అనుకున్నాం. మరి ప్రాజెక్టులలో ఫుల్ నీళ్ళు ఉన్నాయి కదా వర్షాలు పడ్డాక. మరి మీ వాళ్ళు ఏమో డెడ్ స్టోరేజ్కున్నాయి, సాగునీరు ఇయ్యలేము, తాగునీటికే లేవు అని కథలు చెప్తారు మీ మంత్రులు. మరి నువ్వు చెప్పింది నిజమా, వాళ్ళు చెప్పింది నిజమా? నీళ్ళు ఉన్నది నిజమా, నీళ్లు లేని నిజమా? ఒకవేళ నీళ్ళుంటే రైతులకు ఇస్తారా ఇయ్యరా అది కూడా చెప్పు. సో ఇది నల్లమల్ల పులి గారి ముచ్చటనే. ఈ పులి ముచ్చట
ఈ డబ్బా బంద్ చేయరే జరా దండం పెడతాం. రేవంత్ దిశ, రేవంత్ వెలుగు, రేవంత్ నాడు, రేవంత్ జ్యోతి, ఏం పత్రికలు ఈ పత్రికలు పాడుగాను. ఒక్కరన్నా జర్నలిజం చేస్తారు. తెల్లారితే నీ చోకడే ఉంది లేదు, దొంగనా కొడుకుల గుంపు అయిపోయింది మీది. గట్లనా